ఆంధ్రప్రదేశ్లో రైతుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హలో ఇండియా, ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేశారు ఆయన. సేవ్ ఏపీ ఫార్మర్ అనే హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేసిన జగన్ రైతుల దయనీయ దుస్థితిని వివరించారు. రాష్ట్రంలో కిలో అరటిపళ్లను రైతులు కేవలం ₹1 అమ్ముకోవాల్సి వస్తోందని, ఇది రాష్ట్రంలో రైతుల దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు వైఎస్ జగన్. అగ్గిపెట్టె బిస్కెట్ కంటే కూడా అరటిపళ్ళు చౌకగా మారిపోయాయన్నారు. అదే మార్కెట్లో డజన్ అరటిపళ్ళు ₹60 నుంచి ₹70 విక్రయిస్తున్నారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెల తరబడి వ్యవసాయ రంగం చేస్తే ప్రతిఫలంగా రైతులు పొందుతున్న ఆదాయం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు కోలుకోలేని దెబ్బ అన్నారు జగన్. ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, లాభాలన్నీ మధ్యలోని దళారీలకే వెళ్తున్నాయన్నారు వైఎస్ జగన్. పంట పండించిన రైతులకు కనీసం రవాణా ఖర్చు కూడా రావడం లేదని, దీంతో పంటలను రోడ్లపైనే పడేస్తున్నారన్నారు. బొప్పాయి ధర కూడా మార్కెట్ను బట్టి మారిపోతోందని, రైతులకు ఏమాత్రం మిగలడం లేదని అన్నారు. ఉల్లి టమాటా ధరలు కిలోకు ₹1.50 నుంచి ₹3 పడిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వ హయాంలో అరటిపళ్ల ధర టన్ను 25,000 పలికిందని, ఢిల్లీకి ప్రత్యేక రైలు కూడా నడిపించామని గుర్తు చేశారు వైఎస్ జగన్. కృతనిశ్చయంతో పనిచేసి రైతులకు మేలు చేశామని, రైతుల ఉత్పత్తులు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేశామన్నారు. విపత్తులొస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంటల బీమా లేదని, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు రైతులను గాలి కుదిలేశారని, వ్యవసాయ రంగం కుప్ప కూలిపోతూ ఉంటే చోద్యం చూస్తున్నారన్నారు. అరటిపళ్ళు కిలో ₹1.50 అయితే మరి దాన్ని పండించే రైతు విలువ ఎంత అని ప్రశ్నించారు వైఎస్ జగన్.